ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ దిశలో తమ ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజా ప్రతినిధులతో కలిసి సీఎం భూమి పూజ చేశారు. కులాలకు అతీతంగా అందరూ ఒకే చోట చదువుకోవాలనే మహోన్నత ఆశయంతో ప్రభుత్వం సమీకృత గురుకులాలకు శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఇవాళ ఒక్కరోజే 28 చోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకు శంకుస్థాపనలు చేసినట్లు వివరించారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంపై విమర్శలు సంధించిన సీఎం బీఆర్ఎస్ సర్కార్ 5,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిందన్నారు. ఈ కారణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని చెప్పారు. రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ఆలోచన మాజీ ప్రధాని పివి నరసింహారావుదన్న రేవంత్ గురుకులాల్లో చదివిన చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయినట్లు గుర్తు చేశారు. అందుకే గురుకులాలకు సరైన భవనాలు మౌలిక వస్తువులు కల్పించే ఉద్దేశంతో ఒక్కో పాఠశాలను 25 ఎకరాల్లో 150 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. అంతకుముందు పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు తమకు కేటాయించిన చోట్ల సమీకృత గురుకుల పాఠశాలలకు భూమి పూజలు చేశారు. నల్గొండ జిల్లా గంధంవారిగూడెంలో సమీకృత గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుల మతాలకు అతీతంగా ప్రతి విద్యార్థి కలిసి చదువుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగలపల్లిలో సమీకృత గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులను రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే విధంగా పాఠశాలలు నిర్మిస్తున్నట్లు పొన్నం వెల్లడించారు. ఖమ్మం జిల్లా పొన్నేకల్ మండలంలో సమీకృత గురుకుల పాఠశాల భవనానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల శంకుస్థాపనలే నిదర్శనమని పొంగులేటి చెప్పారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఇతర జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు భూమి పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలంగాణకు మొండి చేయి చూపిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్కు 100 కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు మాత్రం గుండు సున్నా మిగిల్చిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో హరీష్ పోస్టు చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీకి తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి ₹1 కూడా సాధించలేకపోయారని విమర్శించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధుల కోసం పోరాడటంలో బీజేపీ కాంగ్రెస్ పూర్తిగా విఫలమయ్యాయని హరీష్ రావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చారని తమ బాధ కాదని తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నదే ఆవేదన అని హరీష్ చెప్పారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలని హక్కుగా రావాల్సిన నిధులను ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ యాక్షన్ మొదలైందని ఏపీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండలో కియా కార్ల షోరూంను ప్రారంభించిన లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ 10,000 ఉద్యోగాలు కల్పించే యూనిట్ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని రాబోయే కాలంలో మరిన్ని పరిశ్రమలు వస్తాయని చెప్పారు. ఏపీకి వస్తున్న పరిశ్రమలకు బ్లూ బ్యాచ్ ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని తేల్చి చెప్పారు. తప్పు చేసిన వారి పేర్లే రెడ్ బుక్ లో ఉన్నాయని అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని లోకేష్ తేల్చి చెప్పారు. ఏపీలోని రైతు బజార్లలో నాణ్యత లేని ఉత్పత్తులు విక్రయిస్తే ఉపేక్షించబోమని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ప్రజలకు విక్రయించే సరుకుల నాణ్యత ధరలపై విజయవాడలోని 2 రైతు బజార్లలో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. గురునానక్ కాలనీ పంటకాలువ రోడ్డులోని రైతు బజార్లను పరిశీలించిన ఆయన వంట నూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై వినియోగదారులను అడిగి నాణ్యత ధరల వివరాలు తెలుసుకున్నారు. పామాయిల్ లీటరు ₹110, సన్ఫ్లవర్ ఆయిల్ను ₹124 విక్రయించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతు బజార్లలోని దుకాణాల వద్ద ధరలు సూచించే బోర్డులు అప్పటికప్పుడు ఏర్పాటు చేయించారు. పాలనలో వేగం పెంచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్థికేతర అంశాలను విభజించి వాటి పరిష్కారంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మొత్తంగా 49 అంశాల్లో ఆర్థికేతర సమస్యలను అధికారులు గుర్తించారు. ఆర్థిక పురోగతిలో భాగంగా 24 పాలసీలు రూపొందించే దిశగా ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రాభివృద్ధి విజన్ డాక్యుమెంట్లు, గ్రోత్ పాలసీలో భాగంగా విధాన పత్రాల రూపకల్పన చేయనుంది. ఈ మేరకు ఆర్థికేతర అంశాల పరిష్కారం, పాలసీల రూపకల్పనపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30 లోపు తీసుకున్న చర్యలు, పాలసీల రూపకల్పన వివరాలను సమర్పించాలని సూచించారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఆర్థికేతర అంశాల పరిష్కారం, విధానాల రూపకల్పనపై చర్చ ఉంటుందని సీఎస్ కార్యాలయం తెలిపింది.
బాలికల సామర్థ్యం పెంపొందించడం, వారి కలలను సాకారం చేసుకునే దిశగా తమ ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు అవసరమైన వనరులతో వారికి సాధికారత కల్పిస్తామని అన్నారు. ఈ ఏడాది గర్ల్స్ విజన్ ఫర్ ది ఫ్యూచర్ అనే థీమ్తో బాలికల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు సంకల్పించామని చెప్పారు. అటు బాలికలకు అండగా నిలిస్తే అవకాశాలు అందిపించుకొని ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. బాలికలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన బాలికా విద్య హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ అమలు చేస్తోందన్నారు. విద్యార్థి దశ నుంచే మహిళలపై గౌరవ భావం పెరిగే విధంగా తమ ప్రభుత్వం పాఠ్య ప్రణాళిక రూపొందిస్తోందని లోకేష్ వెల్లడించారు. దివికేగిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వారసుడి ఎంపిక పూర్తయింది. టాటా ట్రస్ట్ చైర్మన్ గా నోయల్ టాటా నియమితులయ్యారు. 67 ఏళ్ల నోయల్ టాటాను చైర్మన్ గా ఎన్నుకుంటూ టాటా ట్రస్ట్ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడైన నోయల్ టాటా టాటా గ్రూప్లోని అనేక కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా గ్రూప్ రిటైల్ కంపెనీలైన జూడియో, వెస్ట్ సైడ్ యాజమాన్య సంస్థ, ట్రెంట్ వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీకి చైర్మన్ గా ఉన్నారు. టాటా స్టీల్, టైటాన్ కు వైస్ చైర్మన్ గా సేవలు అందిస్తున్నారు. టాటా ట్రస్ట్ లో రతన్ టాటా, దోరాబ్జీ ట్రస్టులు సహా అనుబంధ ట్రస్టులకు భాగస్వామ్యం ఉంది. ఇప్పటికే వాటిలో నోయల్ టాటా సభ్యుడిగా ఉన్నారు. పేదరిక నిర్మూలన, ఆరోగ్య సేవలు, విద్యాభివృద్ధి కోసం ఈ ట్రస్టులు పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాల వల్ల దక్షిణాది దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యూరేషియా, పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తూర్పు ఆసియా 19వ శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన ప్రధాని ఏ సమస్యకు కూడా యుద్ధ భూమిలో పరిష్కారం దొరకదని తేల్చి చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతి, పురోగతికి స్వేచ్ఛ, బహిరంగ, సమ్మిళిత, సుసంపన్న, నిబంధనల ఆధారిత ఇండో పసిఫిక్ చాలా ముఖ్యమని వివరించారు. దక్షిణ చైనా సముద్రంలో శాంతి, భద్రత, సుస్థిరత ఇండో పసిఫిక్ ప్రయోజనాల కోసమేనని మోదీ చెప్పారు. ఐరాస నిబంధనావళి ప్రకారం సముద్ర రవాణా జరగాలని ఆకాంక్షించారు. స్వతంత్ర నావిగేషన్, ఎయిర్ స్పేస్ నిర్ధారణకు బలమైన, సమర్థవంతమైన ప్రవర్తన నియమావళిని రూపొందించాలన్నారు. రసల్ ఖామా కేసులో ఈ నెల 15న ఆర్బిట్రేషన్ ప్రక్రియ తుది విచారణ జరగనుంది. లండన్లో జరిగే తుది విచారణకు ఏపీ ఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ న్యాయవాది ప్రణీత హాజరు కానున్నారు. ఏపీలో నిర్మించిన ఫ్యాక్టరీకి బాక్సైట్ కేటాయింపులు లేనందున రసల్ ఖామా అంతర్జాతీయ కోర్టుకు వెళ్లింది. 2016లో ఆన్రాక్, ఏపీ ఎండీసీ మధ్య ఉన్న బాక్సైట్ సరఫరా ఒప్పందాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు విశాఖ ఏజెన్సీలో ఏపీ ఎండీసీ తవ్వకాలను నిలిపివేసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం బాక్సైట్ లీజులు రద్దు చేయగా రసల్ ఖామా ఆర్బిట్రేషన్ కోర్టు వెళ్లింది. తిరుమల వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 8వ రోజైన ఇవాళ ఉదయం మలయప్ప స్వామి స్వర్ణ రథంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. రథం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. ఈ సాయంత్రం ఆ దేవదేవుడు అశ్వవాహనంపై విహరించనున్నారు. రేపు ఉదయం నిర్వహించే చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అనంతరం ధ్వజావరోహణం చేస్తారు. చక్రస్నానం వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారనే అంచనాతో తిరుమల తిరుపతి దేవస్థానం పటిష్ట ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ మహానవమి పురస్కరించుకొని మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అధికారులు, పండితులు అమ్మవారికి సారె సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు తుది దశకు చేరుకోగా ఇవాళ ఏపీసీఎస్ నీరబ్ కుమార్ దంపతులు, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయంలో కొలువైన అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. త్రిశూల ధారణ చేసిన అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ పెద్దమ్మగుడి అమ్మవారు నవదుర్గ అవతారంలో దర్శనమిస్తుండగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో పరిసరాలు కిటకిటలాడాయి. ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్న జపాన్ సంస్థ నిహాన్ హిడాంక్యోకు
ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ మేరకు ఓస్లోలో జరిగిన కార్యక్రమంలో నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. హిరోషిమా, నాగసాకి అణుదాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన వారితో హిడాంక్యో సంస్థ ఏర్పడింది. అణుదాడి బాధితుల కోసం, అణ్వాయుధరహిత ప్రపంచం కోసం ఈ జపాన్ సంస్థ పనిచేస్తుంది. నోబెల్ శాంతి బహుమతితో హిరోషిమా, నాగసాకి అణుబాంబు బాధితులను గౌరవిస్తున్నట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ తెలిపింది. భౌతికపరమైన బాధలు, జ్ఞాపకాలు వేధిస్తున్న నిహాన్ హిడాంక్యో సంస్థ తమ అనుభవంతో ప్రజల్లో ఆశ, శాంతిని పెంపొందించేందుకు చేస్తున్న కృషిని కమిటీ ప్రశంసించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారత్ విధించే సుంకాలను ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అత్యధికంగా సుంకాలు విధించే దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. తాను అధికారంలోకి వస్తే భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నులు పెంచుతానని చెప్పారు. డెట్రాయిట్లో అమెరికా ఆర్థిక విధానంపై మాట్లాడిన ట్రంప్ అమెరికాను మళ్లీ సుసంపన్న దేశంగా మార్చడం తన ప్రణాళికలో ముఖ్యమైన అంశమన్నారు. అలాగే ఇంధన ధరలపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ట్రంప్ రాబోయే 12 నెలల్లో ఇంధన, విద్యుత్ ఛార్జీలను సగానికి తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నవంబర్లో పోలింగ్ జరగనుండగా ప్రచారం పతాక స్థాయికి చేరుతోంది. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తరపున మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రచార బరిలోకి దిగారు. పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ఒబామా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ తీరును చూసి ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నట్లు తనకు అర్థమవుతోందని ఒబామా చెప్పారు. చాలా మంది అమెరికన్లు ఇంకా సమస్యలతో పోరాడుతున్నందున ఈ ఎన్నికలు చాలా కఠినంగా ఉండనున్నాయని ఒబామా వివరించారు.